మరి ఇంత అధికంగా మరి మేనేజ్మెంట్ ఫీజు వసూలు చేస్తున్నారు కదా సార్. మరి మీరు చెప్పారా ఎవరికైనా ఇంతగా వసూలు చేస్తున్నారు, ఇంత అమౌంట్ వసూలు ఇప్పుడు నాకు చేస్తున్నారని? వేరే వాళ్ళతోటి ఇట్లా చెప్పి చేయడం అనేది మనకు తెలీదు కదా మేడం. ఆ టైంలో నాకేంటంటేనంటే అమ్మ క్యూర్ అవ్వాలా. నేను ఏ మెయిన్ విధంగా మనకు అయినా అదే గానీ ఉంటది థాట్ ఏ అంతా. విధంగా అయినా గానీ తీసుకొచ్చి పైసలు కట్టేసి కొంచెం నయం కాంగానే ఇంటికి తీసుకెళ్దాం అన్న ఒపీనియన్ తోటే ఏ హ్మ్. పేషెంట్ అటెండ్ అయినా గానీ ఉంటాడు గానీ, నేను వీళ్ళు ఎక్స్‌టార్ట్ చేస్తున్నా అంటని చెప్పేసి నేను అప్పుడు పోలీసోళ్ళ దగ్గర ఎళ్లి మాట్లాడడము, లేదంటే మీడియా దగ్గర చెప్పుకోవడం, అది మొత్తం నాకు తెలిసైతే ఎవరు చేయరు. ఏ పేషెంట్ అటెండెంట్ కూడా చేయరు. ఎందుకంటే అక్కడ వాళ్ళ పేషెంట్ వాళ్ళ సంబంధించిన వాళ్ళు తొందరగా క్యూర్ అవ్వాలంటని చెప్పేసనే దేవునికి మొక్కుకొని ఉంటారే తప్పించి, వాళ్ళ అదే. బాధలనేది వాళ్ళే మింగుతారు. ఆ టైంలో ఇంకా మీకేం కూడా డౌట్ ఉండదిక. ఉండదు. ముందు అది మన వాళ్ళు బయటపడాలి. బ్లైండ్‌గా నమ్మి నేను ఆరెంజ్ హాస్పిటల్‌లో ఆ డాక్టర్ అతను మాట్లాడిన ఆడియో టేప్ రికార్డ్ నా దగ్గరున్నది. ఏ విధంగా నమ్మించాడంటేనంటే